డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి రీజనింగ్ మాక్ టెస్ట్ 2 ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. విచ్ ఆన్సర్ ఫిగర్ విల్ కంప్లీట్ ద ప్యాటర్న్ ఇన్ ద క్వశ్చన్ ఫిగర్ అంటున్నారు. ప్రశ్న బొమ్మలోని నమూనాను ఏ జవాబు బొమ్మ పూర్తి చేస్తుంది అని అడుగుతున్నారు. సో కంప్లీషన్ ఆఫ్ ఫిగర్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇక్కడ. సో ఒకసారి దీంట్లో డయాగ్రామ్ ఏ విధంగా ఫామ్ అవుతుంది ఆప్షన్స్ నుంచి మనం తీసుకుందాం. సో మనకి ఒకసారి ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ కింది వైపు 2 డాట్స్ ఉన్నాయి, అంటే పై వైపున కూడా ఇంకొకటి డాట్ ఇలా వచ్చేటట్టుగా కనిపించాలి. సో అలా పై వైపుగా డాట్ ఉన్నటువంటిది ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, క్యాన్సల్. రైట్ సైడ్ డాట్ కనిపించాలి, ఇక్కడ కూడా లేదు. సో ఈ రెండిట్లలో ఆన్సర్ ఏదవుతుందో మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, రైట్. సో రెండిటికి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇక్కడ క్రింది వైపు లైన్ వచ్చింది, పై వైపు ఇక్కడ లైన్ రాలేదు. ఇక్కడ దీంట్లో చూడండి ఒకవైపే లైన్ ఉంది కదా, సో కానీ ఇది కాదు కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్ హియర్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ సింబల్స్ అనేవి ఒక్కొక్క మ్యాథమెటికల్ ఆపరేషన్ ని రిప్రజెంట్ చేస్తున్నాయి. సో దాంట్లో మనము ఒకసారి ఇన్సర్ట్ చేసి వాల్యూ ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ 10 ఫస్ట్. సో 10కి మనకు తర్వాత ఈ సింబల్ చూపించేది ఏంటి అని అంటే ప్లస్ అనే గుర్తును చూపిస్తుంది. సో ప్లస్ గుర్తును చూపిస్తుంది కాబట్టి ప్లస్. తర్వాత నెక్స్ట్ 58 ఇక్కడ. తర్వాత నెక్స్ట్ ఈ సింబల్ ఏం చూపిస్తుంది, మైనస్ చూపిస్తుంది. తర్వాత 96. సో తర్వాత ఈ సింబల్ మనకి చూపించేది ఇంటూ 32. నెక్స్ట్ సింబల్ ఏం చూపిస్తుంది అంటే డివిజన్ 48 ఈజ్ ఈక్వల్స్ టు 2. సో ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు ఇచ్చారు కాబట్టి ఆ రెండిటికి మధ్యలో ఉన్నటువంటి సో ఈక్వేషన్ ని కరెక్ట్ గా చూపించాలి మనం. సో తర్వాత ఈ సింబల్ ఏం చూపిస్తుంది, ఇంటూ క్వశ్చన్ మార్క్ అన్నారు. నెక్స్ట్ తర్వాత సింబల్ -12 ఇలా చూపిస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించి బెస్ట్ వేలో మనము ఒకసారి ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు చూడండి మనకి డివిజన్ ఇక్కడ ఉంది, 48 టేబుల్లో 32 క్యాన్సిల్ అవుతుందా, కాదు. అప్పుడు దాన్ని ఏ విధంగా రాసుకోవాలి అని అంటే 10 డివిజన్ 58 మైనస్ 96 ఇక్కడ ఇంటూ 32 డివిజన్ 48 అని ఇలా రాసుకుంటాం. ఓకేనా, రైట్. అప్పుడు 48 టేబుల్లో ఇక్కడ 96 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, రైట్. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. సో ఒకసారి కనుక మనము చూసినట్లయితే ఈ రెండింటిని మల్టిప్లై చేసి తీసుకుంటే మనకు 64 వస్తుంది. ఇక్కడ ఉన్నది ఎంత అని అంటే మనకు ఇక్కడ 68 ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఇక్కడ 68 ఈ రెండింటిని అడిషన్ చేస్తున్నాం. తర్వాత మైనస్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేది ఎంత అంటే 64. సో 68 మైనస్ 64 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ క్వశ్చన్ మార్క్ -12 ఈ విధంగా ఉంది. 68 నుంచి 64ని తీసేస్తే వచ్చేది ఎంత అంటే 4 ఈజ్ ఈక్వల్స్ టు, మరి క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏ నెంబర్ ఉంటే మనకి ఈక్వేషన్ ఇటు 4 ఉంది కాబట్టి ఇటు కూడా 4 అవుతుంది అని అంటున్నాడు. అంటే సో ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ నుంచి 12 తీసేయాలి. ఏ నెంబర్ నుంచి 12 తీసేస్తే మనకి 4 వస్తుంది, 16 నుంచి తీసేస్తే వస్తుంది. అంటే 2 ఇంటూ 8 చేసినాం అనుకోండి, 2 ఇంటూ 8 మైనస్ 12 చేస్తే 2 8s are 16, 16 మైనస్ 12 దట్ ఈస్ 4 అవుతుంది కదా. అంటే ఇక్కడ 4 వస్తుంది, అప్పుడు ఇక్కడ కూడా 4 వస్తుంది. అంటే ఇక్కడ ఉండాల్సింది 8 ఉండాలి. సో ఆప్షన్ 1 లో ఉంది కాబట్టి దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూస్తే విచ్ లెటర్ క్లస్టర్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ టు కంప్లీట్ ద గివెన్ సిరీస్ అంటున్నాడు. ఇచ్చిన శ్రేణిని పూర్తి చేయడానికి ప్రశ్న గుర్తుని ఏ అక్షర సమూహం భర్తీ చేస్తుంది అని అంటున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఫస్ట్ లెటర్ ఇక్కడ BEKT అని ఉంది. సో మనం ఒకసారి ఆ లెటర్స్ ని తీసుకుందాం. ఫస్ట్ లెటర్ తీసుకుంటున్నా, ఇక్కడ 2 5 11 20. సో ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే +3, తర్వాత +6, తర్వాత +9. అంటే తర్వాత రావాల్సింది +12 రావాలి. సో 3 6 9 12, 20 + 12 అంటే 32. 32nd ఆల్ఫాబెట్ ఏమవుతుంది మనకు తెలియాలి. అంటే 32nd ఆల్ఫాబెట్ ఏమైతే తెలియాలి అని అంటే 32 నుంచి 26 తీసేయాలి. తీసేస్తే మిగిలేది 6 కాబట్టి F అనే ఆల్ఫాబెట్ అవుతుంది. సో అన్నిట్లలో కూడా F ఉంది కాబట్టి విల్ సీ ద సెకండ్ లెటర్. సో సెకండ్ లెటర్ ఇక్కడ C, తర్వాత GN, తర్వాత X డాష్ అని ఉంది. ఇక్కడ 3 7 14 24 అండి. ఈ రెండిటికి మధ్యలో చూసినప్పుడు +4 ఉంది. తర్వాత ఇక్కడ ఈ రెండిటికి మధ్యలో చూసినప్పుడు మనకి +7 వస్తుంది. తర్వాత ఈ రెండిటికి మధ్యలో చూసినప్పుడు మనకి +10 వస్తుంది. నెక్స్ట్ ఉండాల్సి ఉన్నటువంటిది ఏంటో చూడాలి ఒకసారి.
4 7 10 డిఫరెన్స్ బిట్వీన్ మళ్ళీ ఈ 4కి 7కి మధ్యలో 3 ఉంటుంది, 7కి 10కి మధ్యలో 3 ఉంది, 10కి నెక్స్ట్ మధ్యలో 3 ఉండాలి, 10 + 3 13, సో +13 అవ్వాలి. 24 + 13 అని అంటే మనకు వచ్చేది 37th ఆల్ఫాబెట్ కావాలి. 37th ఆల్ఫాబెట్ అని అంటే మనకున్నటువంటి 26 ఆల్ఫాబెట్స్ని తీసేస్తే 11, అంటే నెక్స్ట్ రావాల్సింది ఇక్కడ కే, FKతో ఉండాలి, FKతో ఉన్నది ఒకటే ఆప్షన్. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా, రైట్. ఈ విధంగా ఆన్సర్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, విచ్ నెంబర్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అంటున్నాడు. సో ఇక్కడ మనకి నెంబర్ సిరీస్ లో నెక్స్ట్ వచ్చేటువంటి నెంబర్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. ఒకసారి ఇక్కడ చూద్దాం. 3 7 14 23 69 85 అని ఉంది, డాష్ అంట. సో ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే +4 అండి. ఓకేనా, రైట్. సో తర్వాత చూస్తే 7కి 14కి మధ్యలో *2 ఉంది, ఇక్కడ +4 తర్వాత *2, ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత అని అంటే ఇక్కడ +9. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి 23కి 69కి మధ్యలో *3, 23 × 3 69, తర్వాత ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత అని అంటే +16 అండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటో చూద్దాం. మీరు గమనిస్తే ఇక్కడ +4 అన్నాం, ఇది 2² తర్వాత *2, ఇక్కడ చూడండి 9 అన్నాం 3² తర్వాత *3, ఇక్కడ 16 అన్నాం దట్ ఈస్ 4² తర్వాత *4 రావాలి. ఓకేనా, రైట్. సో 4 8 32, 4 5 20 అని అంటే 340 వస్తుంది. ఓకేనా, రైట్. సో 340 ఆప్షన్ 3లో కనిపిస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. Select the option that represents the letters which, when sequentially placed from left to right in the blanks below, will complete the letter series అంటున్నాడు. దిగువ ఖాళీలలో ఎడమ నుంచి కుడికి వరుసగా ఉంచినప్పుడు అక్షరాల శ్రేణిని పూర్తి చేసే అక్షరాలను సూచించే ఎంపికని ఎంచుకోండి అంటున్నాడు. ఇక్కడ రిపీటెడ్ లెటర్ సిరీస్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ వచ్చింది. సో ఇక్కడ ఏ ఉంది, ఎస్ ఉంది, సో డాష్ డాష్ GB అని ఉంది. ఇక్కడ లాస్ట్ స్టార్ట్ లెటర్ ఏ అండ్ ఎండ్ లెటర్ ఇవ్వలేదు మనకి, బట్ ఎన్ అనేది కనిపించింది, అంటే ఎండ్ లెటర్ కి బిఫోర్ మనకు ఎన్ వస్తుంది అనేది అర్థమైపోయింది. అంటే ఇక్కడ ఎన్ ఉంది కాబట్టి నేను ఇక్కడికి కట్ చేస్తా, ఎండ్ లెటర్ కి బిఫోర్ ఎన్ వచ్చిందని చెప్పి. ఓకేనా, అంటే ఇక్కడ ఎండ్ లెటర్ జీ అనుకుంటే ఇక్కడ జీ ఉంది, ఇక్కడ జీ ఉంది, ఎండ్ చేయొచ్చా? సో చూడండి 5 లెటర్స్ 5 లెటర్స్ 5 లెటర్స్ 5 లెటర్స్ అంటే ఇక్కడ జీ. సో అన్నిట్లలో ఎండ్ విత్ జీ వచ్చింది, జీకి బిఫోర్ ఎన్ వచ్చింది, అంటే ఇక్కడ కూడా ఎన్ వస్తుంది, ఇక్కడ కూడా ఎన్ వస్తుంది. తర్వాత ఎన్కి బిఫోర్ ఓ ఉంది, అంటే ఇక్కడ కూడా ఓ ఉంటుంది, ఇక్కడ కూడా ఓ, ఇక్కడ కూడా ఓ. తర్వాత ఓకి బిఫోర్ ఇక్కడ ఎస్ ఉంది, అంటే ఇక్కడ ఎస్, ఇక్కడ ఎస్, ఇక్కడ కూడా ఎస్ ఉంటుంది. తర్వాత మరి ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏ, తర్వాత బి, నెక్స్ట్ సి, తర్వాత డి, అంటే ఓన్లీ ఫస్ట్ లెటర్ మాత్రమే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇచ్చిండు, మిగతా అన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయి. ఇప్పుడు చూడండి ONSN తో స్టార్ట్ అవ్వాలి. ONSN తో స్టార్ట్ అయినటువంటి ఒకే ఒక ఆప్షన్ ఆప్షన్ 1 అండి. క్లియర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ ఫిగర్ వెన్ ద మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ద MN యాజ్ షోన్ బిలో అంటున్నాడు. క్రింద చూపిన విధంగా MN వద్ద అద్దం ఉంచబడినప్పుడు ఇచ్చిన బొమ్మ యొక్క సరైన ప్రతిబింబ చిత్రాన్ని ఎంచుకోండి అంటున్నాడు. ఇక్కడ చూడండి మనకు దీంట్లో రైట్ హ్యాండ్ లో సితో స్టార్ట్ అయింది, అంటే సితో ఉండాలి, తర్వాత ఏతో ఉండాలి, ఏ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. ఇక్కడ స్మాల్ వచ్చింది కాబట్టి ఎరేజ్ చేస్తున్నా. తర్వాత అండ్ సింబల్ ఇక్కడ ఓకే, ఇక్కడ ఓకే, ఇక్కడ కూడా ఓకే. నెక్స్ట్ కేతో రావాలి, కే ఇక్కడ లేదు కాబట్టి ఇది క్యాన్సల్, కే ఓకే, కే ఓకే. తర్వాత ఇక్కడ ఎక్స్క్లమేషన్ ఉంది, ఇక్కడ ఎక్స్క్లమేషన్ ఓకే. తర్వాత W ఉంది, W అనేది ఇలా మారదు, సో ఆప్షన్ 4లో ఉన్నట్టుగా ఉంటుంది. సో 4th one ఈస్ అవర్ ఆన్సర్ హియర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ ఫిగర్ విచ్ ఈస్ ఎంబెడెడ్ ఇన్ ద గివెన్ ఫిగర్ అంటున్నాడు. రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అని అన్నాడు, అంటే రొటేషన్ చేయొద్దు. ఇచ్చిన చిత్రంలో పొందుపరిచిన ఎంపిక బొమ్మను ఎంచుకోండి అట. సో ఈ డయాగ్రామ్ లో ఈ 4 ఆప్షన్స్ లో ఏది ఎంబెడ్ అయి ఉంది అంటున్నాడు. ఓకే, రైట్. ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూడండి, సో ఈ విధంగా ఉంది. ఎగ్జాక్ట్గా వచ్చిందా? ఎస్. సో ఫస్ట్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా, రైట్, ఫస్ట్ వన్. సో ఆప్షన్ 3లో ఉంది. డన్. నెక్స్ట్,
Select the figure from the given 4 options figures in which the given figure x is embedded అంటున్నాడు. రొటేషన్ నాట్ అలౌడ్ అంట. ఇచ్చిన ఫిగర్ x పొందుపరిచిన 4 ఎంపికల బొమ్మ నుండి బొమ్మను ఎంచుకోండి అంటున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి x అనే డయాగ్రామ్ ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ లో దేంట్లో ఎంబెడ్ అయి ఉంది అని అడుగుతున్నాడు. ఓకేనా, దేంట్లో ఎంబెడ్ అయి ఉంది అని అడుగుతున్నాడు. ఒకసారి గమనిద్దాం, మనకి దీంట్లో సెట్ అవుతుందా? ఛాన్స్ ఈస్ దేర్? లేదు. దీంట్లో వర్కౌట్ కాదు, దీంట్లో వర్కౌట్ కాదు. దీంట్లో చూద్దాం. సో దీంట్లో తీసుకుంటే ఇలా ఉంది. ఓకే, తర్వాత ఇక్కడ ఇలా ఉంటుంది, క్రిందికి వస్తుంది, ఇలా వెళ్ళిపోతుంది. ఎస్, సో 4th డయాగ్రామ్లో ఉంటుంది కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూడండి, read the given statements and conclusions carefully, assuming that the information given in the statements is true, even if it appears to be at variance with commonly known facts. Decide which of the given conclusions logically follows from the statements అంటున్నాడు. ఏం లేదు, ఇక్కడ ఇచ్చినటువంటిది మనకు సిలాజిజం క్వశ్చన్ ఇచ్చారండి. సో స్టేట్మెంట్ చూడండి, నో హీటర్స్ ఆర్ కూలర్స్, సమ్ కూలర్స్ ఆర్ స్టీమర్స్, సమ్ ఫ్యాన్స్ ఆర్ స్టీమర్స్ అన్నాడు. కంక్లూజన్ లో సమ్ స్టీమర్స్ ఆర్ హీటర్స్, ఆల్ ఫ్యాన్స్ కెన్ బి హీటర్స్ అని అంటున్నాడు. ఒకసారి చూద్దాం. ప్రకటనలో ఏంటి అని అంటే, ఏ హీటర్లు కూలర్లు కాదు, కొన్ని కూలర్లు స్టీమర్లు, కొన్ని ఫ్యాన్లు స్టీమర్లు అట. తీర్మానాలు, కొన్ని స్టీమర్లు హీటర్లు, అన్ని ఫ్యాన్లు హీటర్లు అని అంటున్నాడు. విల్ చెక్ ద క్వశ్చన్. ఇక్కడ స్టేట్మెంట్ బేస్ చేసుకొని మనము డయాగ్రామ్ డ్రా చేద్దాం. నో హీటర్ ఈజ్ కూలర్. హీటర్కి కూలర్కి అస్సలు సంబంధం లేదు. సో నెక్స్ట్ చూడండి, సమ్ కూలర్స్ అనేవి స్టీమర్స్ అవుతున్నాయి. ఓకేనా, ఎస్. సమ్ ఫ్యాన్స్ ఆర్ స్టీమర్స్ అట. సమ్ ఫ్యాన్స్ అనేవి నెక్స్ట్ సమ్ ఫ్యాన్స్ అనేవి మనకు స్టీమర్స్ అవుతున్నాయి. ఇది ఫ్యాన్స్. సో ఇది డయాగ్రామ్. ఇప్పుడు చూడండి, మనకి ఇచ్చినటువంటి కంక్లూజన్స్ లో సమ్ స్టీమర్స్ ఆర్ హీటర్స్ అట. స్టీమర్స్ అనేవి హీటర్స్ అవుతున్నాయా? కావట్లేదు. ఈ రెండిటికి మధ్యలో టచ్ లేదు కాబట్టి సో దెర్ ఇస్ నో రిలేషన్. ఆల్ ఫ్యాన్స్ కెన్ బి హీటర్స్ అట. ఫ్యాన్స్ అన్నిటిని హీటర్స్ లోపల డ్రా చేయొచ్చు అంటున్నాడు. కెన్ బి అన్నాడు అంటే ఇట్స్ ఎ పాసిబిలిటీ అంటున్నాడు. పాసిబిలిటీలో ఖచ్చితంగా ట్రూ అవుతుంది, ఎందుకంటే బేసిక్ డయాగ్రామ్ లో ట్రూ కానిది పాసిబిలిటీ డయాగ్రామ్ లో ట్రూ అవుతుంది. సో మనకి ఇచ్చినటువంటి కంక్లూజన్స్ కూడా పాసిబిలిటీలో అడిగిండు, కెన్ బి అన్నాడు కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ద ట్రూ. సో ఓన్లీ టూ ఫాలోస్ హియర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, సో ఇక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, సెలెక్ట్ ద ఫిగర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అంటున్నాడు. క్రింది శ్రేణిలో ప్రశ్న గుర్తుని భర్తీ చేయగల ఎంపికల నుండి బొమ్మను ఎంచుకోండి అని అన్నాడు. ఓకేనా, రైట్. సో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, మనకు ఆరో పైకి ఉంది. ఇక్కడ ఒకటి, సో మనకి ఫస్ట్ డైరెక్షన్ ఏంటో చూద్దాం. నార్త్ వైపు, ఈస్ట్ వైపు, సౌత్, ఇక్కడ మనకి వెస్ట్ అండ్ నార్త్, అన్ని ఈస్ట్ లో ఉండాలి. అన్ని ఈస్ట్ లో ఉన్నాయి. ఓకే, సో ఒకటి నార్త్ చూస్తుంది, ఒకటి ఈస్ట్, ఒకటి వెస్ట్, 2 నార్త్, ఒకటి సౌత్. ఇందులో చూడండి 2 అంటే 3 ఉంటాయి. 3 2 పైకి చూస్తున్నాయి, ఒకటి కిందికి. 4 ఉన్నప్పుడు 4 2 ఈస్ట్, 2 వెస్ట్. ఇందులో చూడండి 5 ఉన్నప్పుడు 2 క్రిందికి చూస్తున్నాయి, 3 పైకి చూస్తున్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చే దాంట్లో 3 ఒక డైరెక్షన్ చూడాలి, 3 ఇంకో డైరెక్షన్ చూడాలి 6 ఉన్నప్పుడు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు అలా ఎక్కడ ఉంది? ఫస్ట్ ఇక్కడ 6 లేవు, క్యాన్సల్. ఇక్కడ ఉన్నాయి 4 ఒక డైరెక్షన్ చూస్తున్నాయి, 3 చూడాలి. 3 ఒక డైరెక్షన్, 3 ఇంకో డైరెక్షన్. ఎస్, ఇక్కడ ఉంది. ఇక్కడ 4 ఒకే డైరెక్షన్ చూస్తున్నాయి, వద్దు. సో థర్డ్ డయాగ్రామ్ లో ఉన్నట్టుగా ఉండాలి. 3 ఒక డైరెక్షన్ చూడాలి, ఇంకొక 3 ఇంకో డైరెక్షన్ చూడాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సెలెక్ట్ ద సెట్ in which the numbers are related in the same way as are the numbers of the following sets అంటున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి సెట్ లోని క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఆ సెట్స్ ఉన్నాయో వాటికి మధ్యలో ఉన్నటువంటి సేమ్ రిలేషన్ ఆప్షన్స్ లో ఏ సెట్ అనేది సేమ్ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది అని అంటున్నాడు. ఒకసారి చూద్దాం. మనకి 19, 114, 57 అని చెప్పేసి ఉంది. సో చూడగానే మనకి ఈ 57 కి డబల్ చేస్తే 114 అని అనిపిస్తుంది. 48 ని డబల్ చేస్తే 96 అనిపిస్తుంది. మరి 48 ఇక్కడ ఉన్న 19, 16 కి రిలేషన్ ఏంటి అంటే 19 టేబుల్లో ఇక్కడ ఉన్నటువంటి 57 అనేది 19 × 3 గా మనకి ఉంటుంది.
19 ఇంటూ 3 తర్వాత 52 ఇంటూ 2 చేస్తే 114 వస్తుంది అన్నట్టు. తర్వాత సేమ్ 16 ఇంటూ 3 చేస్తే దట్ ఈజ్ 48 ఇంటూ 2 చేస్తే 96 వచ్చింది అన్నట్టు. సో అలాగా మనం తీసుకుంటే ఇప్పుడు మనకి ఇంటూ 3 కావాలి. ఫస్ట్ డిజిట్ యొక్క మల్టిప్లై విత్ 3 లాస్ట్ డిజిట్ అవుతుంది, లాస్ట్ నెంబర్ అవుతుంది. 9 టేబుల్లో ఇంటూ 3 క్యాన్సిల్ అవుతుందా? కాదు. ఇక్కడ చూడండి మనకు 17 టేబుల్లో మళ్ళీ ఇక్కడ మనము క్యాన్సిల్ చేయాలి. సో చేస్తే ఇంటూ 3 క్యాన్సిల్ అవుతుందా? కాదు. సో నెక్స్ట్ 12 ఇంటూ 3 చేస్తే 41 వస్తుందా? కాదు. 8 ఇంటూ 3 చేస్తే 24 వస్తుందా? వస్తుంది. 24 ఇంటూ 2 చేస్తే 48 వస్తుంది. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? రైట్, ఇట్లా తీసుకుంటాం. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. Select the option that is related to the third letter cluster in the same way as the second letter cluster is related to the first letter cluster. Okay? Next, రెండవ అక్షర సమూహం మొదటి అక్షర సమూహానికి సంబంధించిన విధంగానే మూడవ అక్షర సమూహానికి సంబంధించిన ఎంపికను ఎంచుకోండి అట. ఓకే, రైట్. సో ఒకసారి చూద్దాం. యాంగ్జియస్ అని ఉంది, ఇక్కడ కోడ్ ఉందండి. ఓకేనా? యాంగ్జియస్ అండ్ కోడ్ ఉంది. ఏ విధంగా ఉంది అనేది చూద్దాం. ఇక్కడ యాంగ్జియస్ అనే దానికి సంబంధించి చూసినప్పుడు ఇక్కడ ఓవెల్ లెటర్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఉంచాడు. ఓకేనా? అండ్ కాన్సోనెంట్స్ యొక్క ఆపోజిట్ లెటర్స్ తీసుకున్నాడు. అంటే ఏకి యాజ్ ఇట్ ఈస్, ఎన్కి ఆపోజిట్ ఏంటి? ఎం. ఎక్స్కి ఆపోజిట్ ఏంటి అని అంటే మనకి సి వస్తుంది. ఐకి యాజ్ ఇట్ ఈస్ ఐనే తీసుకున్నాడు, ఎందుకంటే ఓవెల్. ఓ అనేది కూడా ఓవెల్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్. యు అనేది ఓవెల్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్. ఎస్కి ఆపోజిట్ హెచ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వర్డ్లోనివన్నీ కూడా ఇలా మార్చుకున్నాడు. మార్చుకొని వాటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తే ఇక్కడ ఉన్నటువంటి లెటర్స్ వచ్చినాయి. చూడండి, ఏ, సి, తర్వాత మనకు వచ్చేది ఏంటి? హెచ్ వస్తుంది, తర్వాత ఐ వస్తుంది, తర్వాత ఎం, తర్వాత ఓ, యు. యాజ్ ఇట్ ఈస్ ఉందా? ఉంది. సో ఇప్పుడు బిట్వీన్కి సంబంధించి కూడా అలానే తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి మనకు 3 ఈలు వచ్చినాయండి, 3 ఈలు వచ్చినాయి. ఓకేనా? రైట్. 3 ఈలతో ఉన్నదా ఎక్కడైనా? సో కంటిన్యూస్గా 3 ఈలతో ఉన్నదా? కంటిన్యూస్గా 3 ఈలతో ఉంది ఇక్కడ. సో ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్ అని చెప్పొచ్చు. సో మన క్లారిటీ కోసం ఇంకొకసారి తీసుకుందాం. బికి ఆపోజిట్ వై ఉంటుంది, ఈ యాజ్ ఇట్ ఈస్. టీకి ఆపోజిట్ జి, డబ్ల్యూకి ఆపోజిట్ డి, ఈ అలానే ఉంటుంది. తర్వాత ఎం ఉంటుందండి. ఎండ్ విత్ వై ఉండాలి, ఎండ్ విత్ వై ఉంది. సో డి ఫస్ట్, తర్వాత మనకు అన్ని ఈలు వస్తాయి, తర్వాత జి, ఎం, వై. ఎస్ ఇక్కడ ఉంది కదా, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే ఇక్కడ అనాలజీ క్వశ్చన్ ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి అనాలజీ క్వశ్చన్లో మీరు గమనిస్తే సిడిఆర్ని ఇలా బిడి, సిఈ, క్యూఎస్ గా రాశారట. ఎందుకు అనంటే సికి బిఫోర్ లెటర్ ఆఫ్టర్ లెటర్ బిడి, డికి బిఫోర్ అండ్ ఆఫ్టర్ సిఈ, ఆర్కి బిఫోర్ అండ్ ఆఫ్టర్ క్యూఎస్, ఇక్కడ కూడా ఈకి బిఫోర్ ఆఫ్టర్ డిఎఫ్, ఓకి ఎన్పి, ఎన్కి ఎంఓ. సో అలానే జేకి చూడాలి. ఓకేనా? జే అంటే 10th ఆల్ఫాబెట్ కదా, 10కి బిఫోర్ ఉండేటువంటిది మనకేంటి? 9th ఆల్ఫాబెట్. ఐ, తర్వాత కే, ఐకేతో ఉండాలి. ఐకేతో ఉండాలంటే ఈ రెండు కాదు, ఇక్కడ ఉంది. తర్వాత ఆర్కి, సో క్యూఆర్ఎస్, క్యూఎస్ ఉండాలి. సో క్యూఎస్తో ఉన్నటువంటిది ఆప్షన్ 2లోనే ఉంది కాబట్టి సో దట్ ఈజ్ అవర్ ఆన్సర్ హియర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి మనకి సేమ్ అనాలజీ క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ కూడా మనకి ఏమన్నారు అంటే జర్మనీ యూరో అన్నారు, యునైటెడ్ కింగ్డమ్ నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. జర్మనీ యొక్క కరెన్సీ ఏంటి అని అంటే యూరో. ఓకేనా? జర్మనీ కరెన్సీ ఏంటి అంటే యూరో. యునైటెడ్ కింగ్డమ్ కరెన్సీ ఏంటి అని అంటే పౌండ్ స్టెర్లింగ్ అండి. ఓకేనా? పౌండ్ స్టెర్లింగ్. ఓకే, రైట్. సో కాబట్టి దాన్ని తీసుకున్నాడు. అర్థమైందా? డన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఇండికేట్స్ ద కరెక్ట్ అరేంజ్మెంట్ ఆఫ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ద ఆర్డర్ ఇన్ విచ్ దే అపియర్ ఇన్ అన్ ఇంగ్లీష్ డిక్షనరీ అంటున్నాడు. ఇంగ్లీష్ డిక్షనరీలో కనిపించే క్రమంలో ఇచ్చిన పదాల సరైన అమరికని సూచించే ఎంపికను ఎంచుకోండి అని అన్నాడు. ఒకసారి చూస్తే మనకి అన్నిట్లలో కామన్గా ఎక్స్, ఈఎక్స్, ఈఎక్స్, ఈఎక్స్ అండ్ ఈఎక్స్ ఉంది. తర్వాత నెక్స్ట్ లెటర్ తీసుకుంటే మనకి ఓతో ఉంది, పీతో ఉంది, ఈతో ఉంది. అంటే థర్డ్ వన్తో స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ తర్వాత ఓతో కదా ఉండాల్సింది.
ఇక్కడ కామన్ ఓ, ఇక్కడ కామన్ ఓ, అంటే నెక్స్ట్ తో స్టార్ట్ అవ్వాలి. 1 తర్వాత 4. ఓకేనా, ఈ విధంగా స్టార్ట్ అయిందా? సో 314 లేదు, 315 ఉంది, 314 ఉంది కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ హ్యాండిల్ ఈజ్ రిటర్న్ యాజ్ OBI FME అండ్ జింగిల్ ఈజ్ రిటర్న్ యాజ్ సో OJK FMH. హౌ విల్ ఫ్యాక్టర్ బి రిటర్న్ ఇన్ దట్ లాంగ్వేజ్ అంటున్నాడు. ఒకసారి తీసుకుందాం. సో హ్యాండిల్ని ఏ విధంగా కోడ్ చేశాడు? హ్యాండిల్ని OBIFMEగా కోడ్ చేశాడు. ఇప్పుడు వీటికి లాజిక్ ఏంటో ఐడెంటిఫై చేద్దాం. ఎన్ తర్వాత వచ్చేది ఏంటి అని అంటే ఓ, ఇలా కోడ్ తీసుకున్నాడు. ఏ తర్వాత వచ్చే లెటర్ బి, హెచ్ తర్వాత ఐ వస్తుంది, ఈ తర్వాత ఎఫ్ వస్తుంది, ఎల్ తర్వాత ఎం, డి తర్వాత ఈ, ఇట్లా తీసుకున్నాడు. సో సేమ్ ఇక్కడ కూడా అలానే తీసుకున్నాడు. సో ఇప్పుడు ఫ్యాక్టర్కి సంబంధించి తీసుకుంటే ఫ్యాక్టర్లో సి తర్వాత డి, ఏ తర్వాత బి, ఎఫ్ తర్వాత జి వస్తుంది, డిబిజి. ఎస్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఎస్ ఇక్కడ లేదు. తర్వాత ఆర్ తర్వాత ఎస్, ఓ తర్వాత పి, టి తర్వాత యు, ఎస్పియు. ఆప్షన్ 1లో ఉంది కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా రైట్, నెక్స్ట్. Which two signs should be interchanged to make the below equation mathematically correct అంటున్నాడు. దిగువ సమీకరణాన్ని గణిత శాస్త్రపరంగా సరైనదిగా చేయడానికి ఏ రెండు సంకేతాలను పరస్పరం మార్చుకోవాలి అంటున్నాడు. ఫస్ట్ ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ ఇజ్ ఈక్వల్స్ టు తర్వాత 114 అని అడిగాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మనం ఏం చేంజ్ చేయాలి? ఫస్ట్ డివిజన్ రూల్ వర్కౌట్ అవుతుందో చూద్దాం. సో డివిజన్ ఇంటూ ఇంటర్చేంజ్ చేయమన్నాడు. 8 టేబుల్లో 136 క్యాన్సిల్ అవుతుందా అంటే క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఇంటూ దగ్గరికి తీసుకొచ్చినా కూడా ఇక్కడ 2 టేబుల్లో 14 క్యాన్సిల్ అవుతుంది. అంటే దీన్ని హోల్లో పెట్టేసుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ వర్కౌట్ అయింది కదా, అయింది. ఓకేనా, సో 8 టేబుల్లో ఒకవేళ క్యాన్సిల్ కానప్పుడు ఎక్స్చేంజ్ అనేది చేసుకుంటాం, డివిజన్ రూల్తో వెళ్తాం. ఇప్పుడు అయింది కాబట్టి ఆల్టర్నేట్ వేలో వెళ్ళాలి. అంటే అప్పుడు ఆప్షన్స్లో మిగతాది ఏది వర్కౌట్ అవుతుందో చూసుకోవాలి. అయితే ఇప్పుడు మనకి డివిజన్ రూల్ వర్కౌట్ కానప్పుడు నెక్స్ట్ మల్టిప్లై రూల్కి వెళ్తాం. మల్టిప్లైతో ఉన్నటువంటిది ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 3 అండి. సో ఈ రెండింటిని చెక్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే రైట్, సో విల్ గో విత్ సెకండ్ వన్ ఫస్ట్. 136 డివిజన్ 8 -6 ఇంటూ 14 + 2 అని చెప్పేసి ఇచ్చారు ఇట్లా. సో 8 టేబుల్లో ఒకసారి మనము చూద్దాం ఇక్కడ. సో 8 1s are 8. ఓకే రైట్, సో తర్వాత 56 ఉంటుంది కాబట్టి ఇక్కడ 7 మైనస్ ఇక్కడ 6 ఇంటూ 14 + 2 అని చెప్పేసి అని వచ్చింది. ఓకేనా రైట్, ఇప్పుడు మీరు సింపుల్ లాజిక్ చూడండి. సింపుల్ లాజిక్, ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఇక్కడ ఈ 2ని తీసుకొస్తాం. ఓకేనా, అప్పుడు ఇక్కడ మనకు వచ్చేటువంటి నెంబరు ఎంత వస్తుంది అని అంటే, సో ఒక 80 మనకి సో 84 వస్తుంది, అంతే కదా, 84 వస్తుంది. ఇప్పుడు 84 అనేది ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కి మ్యాచ్ అవుతుందా? అస్సలు మ్యాచ్ అవ్వదు కాబట్టి ఇది క్యాన్సల్. ఓకేనా రైట్, కాబట్టి ఇది కాదు, అంటే ఈ ఆప్షన్ త్రూ వెళ్ళిపోవాలి. ఆ ఆప్షన్ త్రూ వెళ్ళిపోవాలి అని అంటే మళ్ళీ ఒకసారి మనం తీసుకుందాం. 136 తర్వాత డివిజన్ ప్లేస్ యాజ్ ఇట్ ఈస్ 8 మైనస్ ఇంటూని చేంజ్ చేయాలి. అంటే మైనస్ ప్లేస్లో ఇక్కడ ఇంటూ ప్లస్ 14 -2 ఇట్లా తీసుకోవాలి. ఓకేనా, 8 టేబుల్లో మళ్ళీ ఇప్పుడు 17 టైమ్స్. ఓకేనా రైట్, ఒకసారి తీసుకుందాం. ఓకే డన్. సో ఇప్పుడు 17 ఇంటూ 6 చేయాలి. ఓకే రైట్, సో మనకి ఎంత వస్తుంది? 102 తర్వాత ప్లస్ 14 -2 ఇట్లా వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని మనం కలపాలి కదా. సో 116 -2 అని అంటే దట్ ఈస్ 114 వస్తుంది. కాబట్టి ఆప్షన్లో మనకి 114 అనేది యాజ్ ఇట్ ఈస్గా ఈజ్ ఈక్వల్స్ టు తర్వాత ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి సింబల్స్ని మనం ఇంటర్చేంజ్ చేస్తే డెఫినెట్గా ఈక్వేషన్ అనేది ప్రాపర్గా వచ్చింది. ఓకేనా రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ ఫిగర్స్ వెన్ రొటేటెడ్ 270 degrees clockwise and then 45 degrees anti-clockwise will result in the given figure అని చెప్పేసి అంటున్నాడు. 270 డిగ్రీలు సవ్య దిశలో మరియు ఆ తర్వాత 45 డిగ్రీలు అపసవ్య దిశలో తిప్పినప్పుడు క్రింది ఎంపికలలో ఏ బొమ్మ ఇవ్వబడిన బొమ్మను దారి తీస్తాయి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇట్లాంటప్పుడు ఏం చేయాలి అని అంటే
రెండింటిని రాసుకోండి. సవ్య దిశ 270, అపసవ్య దిశ 45. రెండిట్లలో ఏది ఎక్కువ ఉంది అని అంటే ఎక్కువ ఉన్న దాంట్లో నుంచి తక్కువ ఉన్న తీసేయండి. సో 45 అపసవ్య ఉంది, యాంటీ క్లాక్ వైజ్ తీసేయండి. తీసేస్తే ఎంత ఉంటుంది? ఇక్కడ మనకు 225 డిగ్రీస్ ఉంటుంది. 225 డిగ్రీస్ సవ్య దిశలో తీసుకోవాలి ఎక్కువ ఉన్న దాంట్లో. ఓకేనా? ఎక్కువ ఉన్నది ఏంటి అంటే సవ్య దిశ కదా. ఇప్పుడు 225 డిగ్రీస్ దీన్ని సవ్య దిశలో తిప్పండి. 225 డిగ్రీస్ సవ్య దిశలో తిప్పితే మనకి ఆన్సర్ ఏది వస్తుందో అదే ఇక్కడ మనం తీసుకుంటాం. ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి ఈ షేడ్ పార్ట్ అనేది ఇక్కడికి వచ్చింది అనుకోండి. ఓకేనా? మనకు అప్పుడు ఏమవుతుంది అంటే సో రివర్స్ అయింది అనుకోండి, మనకు 180 డిగ్రీస్ అవుతుంది. కొంచెం రొటేట్ చేస్తే ఇంకొంచెం రొటేట్ చేస్తే ఏమవుతుంది అంటే అప్పుడు మనకు సో ఇంకొక 45 డిగ్రీస్ మూవ్ అవుతుంది. అప్పుడు మనకు కనిపించేటువంటిది ఎట్లా కనిపిస్తుంది అని అంటే ఈ ఆప్షన్ 1లో ఉన్నట్టుగా కనిపిస్తుంది అండి. సో ఆఫ్టర్ రొటేషన్ క్లాక్ వైజ్లో రొటేట్ చేసిన తర్వాత కనిపించేది ఎట్లా అని అంటే ఇగో ఇలా కనిపిస్తుంది మనకి. ఓకేనా? రైట్, డన్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ చూస్తే మనకి నెక్స్ట్ క్వశ్చన్లో ఆ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఉన్నాయి. ఇది సిలాజిజంకి సంబంధించినటువంటి క్వశ్చన్. ఒకసారి చూడండి, స్టేట్మెంట్స్లో ఆల్ క్రీమ్ ఆర్ లోషన్, సమ్ లోషన్ ఆర్ మాయిశ్చరైజర్స్, సమ్ క్రీమ్ ఆర్ ఆయిల్ ఫ్రీ అంటున్నాడు. కన్క్లూజన్స్లో సమ్ మాయిశ్చరైజర్స్ ఆర్ ఆయిల్ ఫ్రీ, సమ్ క్రీమ్ ఆర్ మాయిశ్చరైజర్స్, సమ్ ఆయిల్ ఫ్రీ ఆర్ మాయిశ్చరైజర్స్ అంటున్నాడు. సో ఇక్కడ ప్రకటనలు చూస్తే అన్ని క్రీములు లోషన్లు, కొన్ని లోషన్లు మాయిశ్చరైజర్లు, కొన్ని క్రీములు ఆయిల్ ఫ్రీ అంటున్నాడు. ఇప్పుడు తీర్మానాలు చూస్తే కొన్ని మాయిశ్చరైజర్లు ఆయిల్ ఫ్రీ, కొన్ని క్రీములు మాయిశ్చరైజర్లు, కొన్ని ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్లు అని చెప్పేసి అని అంటున్నాడు. సో విల్ చెక్ వన్స్. మనం ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేసుకొని చూద్దాం. ఆల్ క్రీమ్ లోషన్ అంట, సమ్ లోషన్ ఆర్ మాయిశ్చరైజర్స్, సమ్ క్రీమ్ ఆర్ ఆయిల్ ఫ్రీ. క్రీమ్ అనేది కొంచెం ఆయిల్ ఫ్రీ అంట, ఆయిల్ ఫ్రీ ఇట్లా ఉంది. ఇప్పుడు కంక్లూజన్స్కి వచ్చేద్దాం. సమ్ మాయిశ్చరైజర్స్ ఆర్ ఆయిల్ ఫ్రీ. మాయిశ్చరైజర్స్ అనే సర్కిల్ ఇక్కడ ఉంది, ఆయిల్ ఫ్రీ ఇక్కడ ఉంది. రెండు టచ్ అయినాయా? కాలే, క్యాన్సల్. సమ్ క్రీమ్ ఆర్ మాయిశ్చరైజర్స్ అట, క్రీమ్ కి మాయిశ్చరైజర్స్ కి టచ్ ఉందా? లేదు కాబట్టి క్యాన్సల్. సమ్ ఆయిల్ ఫ్రీ ఆర్ మాయిశ్చరైజర్స్ అట, ఆయిల్ ఫ్రీ అనేది మాయిశ్చరైజర్స్ అవుతున్నాయా? కావట్లేదు, ఇది కూడా క్యాన్సల్. సో నన్ ఫాలోస్ అండి, ఏది కూడా ఫాలో కావట్లే కాబట్టి నన్ ఫాలోస్ అని అంటాం. ఓకేనా? రైట్, నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. 3 of the following 4 number pairs are alike in a certain way and one is different. Pick the odd one out అంటున్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటి 4 నెంబర్స్లో ఒకటి డిఫరెంట్గా ఉందంట, దాన్ని సెలెక్ట్ చేసుకోమన్నాడు. సో 519, 7, 999, 9, 349, 6, 737, 8 అంట. ఇక్కడ రిలేషన్ ఏంటి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి 519 అనేది 8 క్యూబ్ వాల్యూ. ఓకేనా? 512, ఈ 7ని యాడ్ చేస్తే 519. ఇక్కడ ఉన్నటువంటి నెంబరు మనకి 7 క్యూబ్ వాల్యూ 343, 6 యాడ్ చేస్తే మనకి ఇక్కడ 349 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి నెంబరు మనకి సో 9 క్యూబ్ వాల్యూ 729 ప్లస్ 8 యాడ్ చేస్తే 737 వచ్చింది. ఓకేనా? రైట్. సో డిఫరెంట్ వన్ ఏంటి అని అంటే ఆప్షన్ ఇక్కడ 2 అవుతుంది. ఓకేనా? రైట్. అప్పుడు ఏం చేయాలి? అక్కడ 10 క్యూబ్ తీసుకొని ప్లస్ 9 చేయాలి, అంటే 1009 రావాలి. కానీ 999 వచ్చింది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్ హియర్. ఓకేనా? రైట్, నెక్స్ట్. ఇక్కడ మనకి సేమ్ నెంబర్ అనాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్ వచ్చింది. నెంబర్ అనాలజీలో 5కి 100కి మధ్యలో రిలేషన్, 6కి 180కి మధ్యలో రిలేషన్, 8కి ఏ నెంబర్కి మధ్యలో రిలేషన్ ఉంటుందని అడుగుతున్నాడు. ఒకసారి చూద్దాం. ఈ లాజిక్ ఏంటంటే 5 క్యూబ్ మైనస్ 5 స్క్వేర్ అండి. 5 క్యూబ్ 125 మైనస్ 25 దట్ ఈస్ 100. ఓకేనా? రైట్. 6కి 180కి మధ్యలో రిలేషన్ ఏంటి అని అంటే 6 క్యూబ్ మైనస్ 6 స్క్వేర్, 216 మైనస్ 36 దట్ ఈస్ 180. ఓకే, నెక్స్ట్ 8 క్యూబ్ మైనస్ 8 స్క్వేర్. సో ఇక్కడ 512 మైనస్ 64 వస్తుంది. ఓకేనా? రైట్. సో 512 మైనస్ 64 అని అన్నప్పుడు మనకి ఎంత వస్తుంది ఒకసారి చూడండి. సో 12లో నుంచి 4 తీసేసినాం అనుకోండి, ఇక్కడ మనకు సో ఒక 8 ఉంటుంది. తర్వాత ఇక్కడ 50లో నుంచి 6 తీసేస్తే 44, 448. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ
పాయింటింగ్ టు ఎ పర్సన్ మీను సెడ్, ఇక్కడ షీ ఈస్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ మై మదర్, హౌ ఈస్ ద పర్సన్ రిలేటెడ్ టు మీను అంటున్నాడు. ఒక వ్యక్తిని చూపిస్తూ ఆమె నా తల్లి తండ్రికి ఏకైక కుమార్తె అని మీను చెప్పింది, మీనుకు వ్యక్తికి ఎలా సంబంధం ఉంది అంటున్నాడు. ఒకసారి చూద్దాం. సో మీను మాట్లాడుతుంది పాయింటింగ్ టు ఏ పర్సన్, ఒక పర్సన్ ని చూపిస్తూ ఏమంటుంది అని అంటే షీ ఈస్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ మై మదర్, మా మదర్ వాళ్ళ ఫాదర్కి ఒక్కరే కుమార్తెనంట. మా మదర్ వాళ్ళ ఫాదర్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అని అంటే మా తాతగారి ఏకైక కుమార్తె అని అంటాం. మా తాతగారి ఏకైక కుమార్తె అంటే మై మదర్ అంటే మన తల్లి గారు కదా. ఇప్పుడు షీఈస్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ మై మదర్ అని అంటే మా నాన్నగారి ఒకగానొక కుమార్తె ఎవరు అని అంటే మనం పాయింట్ చేస్తున్నటువంటి పర్సన్. ఇప్పుడు మీనుకి ఆ పర్సన్ ఏమవుతుంది అని అంటే మదర్ అవుతుంది. ఓకేనా, మదర్. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, తల్లి. ఓకేనా, రైట్ అండి. మీరు జస్ట్ ఇక్కడ ఎలిమినేట్ చేస్తే సరిపోతుంది. ఏంటి, ద ఓన్లీ డాటర్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ మై మదర్. ద ఫాదర్ ఆఫ్ మై మదర్ అని అంటే గ్రాండ్ ఫాదర్, మై గ్రాండ్ ఫాదర్. ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ అని అంటే మనము బ్లడ్ రిలేషన్లో స్టార్టింగ్ నేర్చుకుంటాం, అవునా. సో అది ఆన్సర్ అండి ఇక్కడ. నెక్స్ట్ తర్వాత చూడండి. సో ఇక్కడ సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఆర్ ద నెంబర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ అంటున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ కి మధ్యలో ఒక రిలేషన్ ఉంది, సేమ్ రిలేషన్ ఆప్షన్స్ లో దేంట్లో ఉంది అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, 41 ని డబల్ చేస్తే 82. సో 41 ఇంటూ 3 చేస్తే వచ్చేది 123. అంటే 41 ఇంటూ 2, 41 ఇంటూ 3. ఇక్కడ ఇంటూ 2 వస్తుంది, ఇక్కడ ఇంటూ 3 వస్తుంది. సో అలాగే 37 ఇంటూ 2, 37 ఇంటూ 3. ఓకేనా, రైట్. సో ఇప్పుడు చూడండి, 27 ఇంటూ 2 54. మరి 27 ఇంటూ 3 తీసుకోండి. 27 ఇంటూ 3 తీసుకుంటే 7 3 21. ఎండ్ విత్ 1 ఉండాలి, లేదు ఇక్కడ. సో ఇక్కడ చూడండి, 28 ఇంటూ 2 56. మరి 28 ఇంటూ 3 తీసుకుంటే ఇక్కడ 24 3 2 6 8 84 ఇక్కడ ఉంది. ఆప్షన్ 3లో వర్కౌట్ అవుతుంది. ఓకేనా, డన్. సో 22 ఇంటూ 3 అంటే 6తో ఎండ్ అవ్వాలి, లేదు. 12 ఇంటూ 3 అంటే 36 రావాలి, ఇక్కడ లేదు, క్యాన్సిల్. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా, డన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్లో మనకి సో అనాలజీ, నెంబర్ అనాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్ ఉంది. సో నెంబర్ అనాలజీ క్వశ్చన్లో 16కి 57కి ఒక రిలేషన్, 27కి 101కి రిలేషన్, 21కి ఏ నెంబర్కి రిలేషన్ ఉంటుంది అంటున్నాడు. ఇక్కడ చూడండి, 16 ఇంటూ 4 చేస్తున్నా. 16 ఇంటూ 4 చేస్తే మనకు వచ్చేది ఎంత అంటే 64. -7 చేస్తున్నా. -7 చేస్తే 57 వస్తుంది. ఓకేనా, రైట్. ఇంటూ 4 -7. 27 ఇంటూ 4 చేయండి, ఎంత వస్తుంది ఇక్కడ అనంటే 108 వస్తుంది. -7 చేస్తే 101 వస్తుందండి. తర్వాత నెక్స్ట్ 21 ఇంటూ 4 చేయండి, దట్ ఈస్ మనకి 84 వస్తుంది. 84 -7 చేయండి, 77 వస్తుంది. సో ఆప్షన్ 1లో ఉంటుంది, 77 ఇస్ ద ఆన్సర్ హియర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, హరి ఈజ్ సిట్టింగ్ 11th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ and 16th from the right hand. Find how many persons are sitting to the right of Geeta if she is sitting 4th to the right of Hari అంటున్నాడు. హరి ఎడమ చివర నుంచి 11వ స్థానంలో మరియు కుడి చివర నుండి 16వ స్థానంలో కూర్చున్నాడు. హరికి కుడివైపున గీత 4వ స్థానంలో కూర్చుంటే ఆమె కుడివైపు ఎంతమంది వ్యక్తులు కూర్చున్నారో కనుగొనండి అన్నాడు. ఒకసారి చూద్దాం. ఇట్లా కూర్చుంటే హరి లెఫ్ట్ నుంచి ఎన్నో ప్లేస్లో ఉన్నాడు, తను 11th ప్లేస్లో ఉన్నాడు. ఓకేనా, రైట్ నుంచి ఎన్నో ప్లేసు, ఇది 16th ప్లేస్. ఓకేనా, అంటే ఈ గ్యాప్లో ఎంతమంది ఉంటారంటే 15 మెంబర్స్ ఉంటారండి, ఎందుకంటే ఇది 16th ప్లేస్ ఫ్రమ్ రైట్ కాబట్టి. ఓకే, రైట్. ఇప్పుడు హరికి కుడివైపున ఆమె ఎన్నో స్థానంలో ఉంది, కుడివైపున 4వ స్థానం. 1 2 3 4 ఇక్కడ గీత ఉంది. ఓకేనా, రైట్. కుడివైపు ఎంతమంది ఉన్నారు, మొత్తము హరికి 15 మంది ఉన్నారు. దాంట్లో 1 2 3 4 తీసేస్తే ఈ గ్యాప్ లో ఎంతమంది ఉంటారు, 11. అంటే గీతకి కుడివైపున ఎంతమంది ఉంటారు, 11. సో ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ చూడండి,
A situation is given followed by two conclusions 1 and 2. Read the situation and both the conclusions carefully and select the correct answer అంటున్నాడు. As the tourism evolves and travels seek out experiences rather than mere destinations, EU regions are working together to attract more visitors from the other continents అంటున్నారు. Conclusions ఏంటంటే tourism boosts the revenue of the economy, creates thousands of jobs, develops the infrastructures of a country అంటున్నాడు. Tourist places reflect the culture, heritage and the natural beauty of the country అని అంటున్నాడు. ఒకసారి తెలుగులో చూద్దాం. సో ఇక్కడ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఉన్నాయి కదా. స్టేట్మెంట్ ఏంటంటే పర్యాటకం అభివృద్ధి చెందుతుంది మరియు ప్రయాణికులు కేవలం గమ్యస్థానాలకు కాకుండా అనుభవాలను వెతుకుతున్నందున ఇతర ఖండాల నుండి ఎక్కువ మంది సందర్శకులను ఆకర్షించడానికి EU ప్రాంతాలు కలిసి పనిచేస్తున్నాయి అంటున్నాడు. అయితే EU మనకి యూరోపియన్ యూనియన్లోని కంట్రీస్ ఉంటాయి కదా, ఆ కంట్రీస్ ఏం చేస్తున్నాయట అంటే ఇతర ఖండాల నుంచి పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించడం కోసం వాళ్ళకి కొన్ని ప్యాకేజెస్ని అందించడం కానీ, సో వాళ్ళకి సంబంధించి కొంత పర్యాటకం అభివృద్ధి చెందేటట్టు చేస్తున్నారు అన్నట్టు. అక్కడ ఉన్నటువంటి పర్యాటకాన్ని అభివృద్ధి చేపిస్తున్నారు. ఇప్పుడు తీర్మానాలు ఏంటి అని అంటే పర్యాటకం ఆర్థిక వ్యవస్థ యొక్క ఆదాయాన్ని పెంచుతుంది, వేలాది ఉద్యోగాలను సృష్టిస్తుంది, ఒక దేశం యొక్క మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుంది అంటున్నాడు. ఫస్ట్ వన్ కరెక్టే కదా. పర్యాటకం ఏం చేస్తుంది? పర్యాటకులు వచ్చారనుకోండి, మనకు మనీ జనరేట్ అవుతుంది. ఫారినర్స్ మన దేశానికి విజిట్ అయ్యారు అనుకోండి, సో మనీ జనరేట్ అవుతుంది కదా. దానివల్ల పర్యాటకం ఆర్థిక వ్యవస్థ యొక్క ఆదాయాన్ని పెంచుతుంది అంటున్నాడు. అక్కడ పర్యాటకం అభివృద్ధి చెందింది అనుకోండి, అక్కడ మనకి వేలాది ఉద్యోగాలు కూడా కల్పన జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ వన్ కరెక్ట్. పర్యాటక ప్రదేశాలు దేశంలోని సంస్కృతి, వారసత్వం మరియు ప్రకృతి సౌందర్యాన్ని ప్రతిబింబిస్తాయి అంటున్నాడు. కరెక్ట్ అండి. టూరిస్ట్ ప్లేస్లు ఏం చేస్తాయి? మన దేశంలో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయి అనుకోండి, మన దేశం యొక్క ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని ప్రతిబింబిస్తాయి, ఇక్కడ ఉన్నటువంటి మన వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి, ప్రకృతి అంటే ఇక్కడ ఉన్నటువంటి నేచర్ని కూడా ఎక్స్పోజ్ చేస్తాయి. కాబట్టి సెకండ్ వన్ కూడా కరెక్టే. సో బోత్ 1 and 2 కరెక్ట్ అండి. ఓకేనా? బోత్ 1 and 2 కరెక్ట్ హియర్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. Read the given statement and conclusions carefully. Decide which of the given conclusions is or definitely true from the statement అంటున్నాడు. ఇక్కడ ఇన్ఈక్వాలిటీస్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ వచ్చింది. సో చూడండి, డైరెక్ట్ కంక్లూజన్ చూద్దాం. K గ్రేటర్ దెన్ R అట. R కి K కి మధ్యలో గ్రేటర్ దెన్ సింబల్ ఉండాలి. సో ఇక్కడ మనకి R నుంచి తీసుకున్నాడు కాబట్టి దీన్ని రివర్స్ లో రాసుకోవచ్చా? R లెస్ దెన్ K అనుకోవచ్చా? మీనింగ్ మారకుండా చేంజ్ చేసినాం. ఇప్పుడు చూడండి, R కి K కి మధ్యలో గ్రేటర్ దెన్ సింబల్ ఒకటి ఉండాలి, ఉంది కాబట్టి ఫస్ట్ వన్ ట్రూ. ఇక్కడ U గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు I అంట. ఇక్కడ చూడండి, I కి U కి మధ్యలో చూసేటప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్, రెండు ఆపోజిట్ సింబల్స్ వచ్చినాయి కాబట్టి ఈ రెండిటికి మధ్యలో రిలేషన్ వర్కౌట్ అవ్వదు. వెనెవర్ ఏదైనా రెండు ఎలిమెంట్స్ కి మధ్యలో ఆపోజిట్ సింబల్స్ ఉంటే రిలేషన్ ఎస్టాబ్లిష్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. సో కాబట్టి ఓన్లీ వన్ ఫాలోస్. ఆప్షన్ 2లో ఉంది ఓన్లీ కంక్లూజన్ 1 ఈజ్ ట్రూ అండి. ఓకే రైట్. నెక్స్ట్ తర్వాత చూస్తే ద క్వశ్చన్ గివెన్ బిలో కన్సిస్ట్ ఆఫ్ 2 స్టేట్మెంట్స్, వన్ లేబుల్డ్ ద అసర్షన్ A and the other labeled the reason R. You have to examine these 2 statements carefully and decide if the assertion and the reason are individually true, and if so, whether the reason is a correct explanation of the assertion అంటున్నాడు. సో అసర్షన్ అండ్ రీజన్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. ఓకే రైట్. The government has put in place strict laws and guidelines for the resorts that offer campfires in the forest అంటున్నాడు. సో రీజన్ లో ఫారెస్ట్ ఫైర్స్ have a significant impact on biodiversity. They can lead to the loss of habitat, threaten biodiversity, and cause permanent loss of some species and a group of living organisms అంటున్నాడు. ఒకసారి తెలుగులో కూడా క్వశ్చన్ చూద్దాం. ప్రకటన ఏం చెప్పిందంటే అడవిలో క్యాంప్ ఫైర్లు అందించే రిసార్ట్ల కోసం ప్రభుత్వం కఠినమైన చట్టాలు మరియు మార్గదర్శకాలను రూపొందించింది అంట. సో ఇక్కడ ఒకసారి చూడండి, క్యాంప్ ఫైర్లు, అడవులలో క్యాంప్ ఫైర్లు వేసుకొని ఉంటారు, అవునా కదా? మనం తర్వాత వచ్చేటప్పుడు ఆ ఫైర్ని మనము ఆర్పివేయకుంటే అది కొంచెం కొంచెంగా అడవి మొత్తం కూడా వ్యాపించడానికి అవకాశం ఉంటుంది. అట్లా ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి, అవునా కదా? సో కాబట్టి ఇప్పుడు వాటిపైన
కొన్ని కఠినమైన చట్టాలు అట్లా చేయొద్దు అని చేస్తున్నారు గవర్నమెంట్ అంట. ఎస్ కరెక్ట్. సో ఇండివిజువల్గా అసర్షన్ కరెక్టే. రీజన్లో చూద్దాం. అడవి మంటలు జీవ వైవిధ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. అవి ఆవాసాల నష్టానికి దారితీయవచ్చు, జీవ వైవిధ్యానికి ముప్పు కలిగిస్తాయి మరియు కొన్ని జాతులు మరియు జీవుల సమూహాలను శాశ్వతంగా నష్టపరుస్తాయట. ఇప్పుడు ఆ మంటలు అనేవి మొత్తం వ్యాపించినాయి అనుకోండి, అందులో ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి జంతువులు జీవులు కానీ చనిపోవడానికి అవకాశం ఉంటుంది ఆ మంటలలో చిక్కుకొని. కాబట్టి దానివల్ల జీవ వైవిధ్యం కావచ్చు, ఒకవేళ అక్కడ ఉన్నటువంటి అడవులు చాలా ముఖ్యమైన అడవులు అనుకోండి, అట్లాంటి అడవులు అన్నిటి కూడా నాశనం అయినాయి అనుకో, మన జీవ వైవిధ్యం కూడా కొంత డిస్టర్బ్ అవుతుంది కదా. సో కాబట్టి సెకండ్ వన్ కూడా కరెక్టే. మరి ఫస్ట్ దానికి ఆర్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అవుతుందా అని అంటే ఎస్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అవుతుంది. కాబట్టి ఏ మరియు ఆర్ రెండు నిజం, ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ అంటాం. ఓకేనా. అంటే క్యాంప్ ఫైర్లు ఎందుకు ప్రభుత్వం అనేది కఠినమైన చర్యలు తీసుకుంటుంది అని అంటే క్యాంప్ ఫైర్ల పైన ఇగో ఇట్లాంటి సిచ్యువేషన్ జరుగుతుంది కాబట్టి వాటిపైన చర్యలు అనేవి తీసుకుంటుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, 6 boxes are placed one above the other in a stack. 3 boxes are placed between P and T. R is placed immediately above P. S is placed exactly between U and Q. Q is placed above T. Then which of the following boxes is placed at the topmost position of the stack అంటున్నాడు. 6 పెట్టెలు ఒక స్టాక్ లో ఒకదానిపై ఒకటి ఉంచబడతాయి. P మరియు T మధ్య 3 పెట్టెలు ఉంచబడతాయి. ఆర్ వెంటనే పి పైన ఉంచబడుతుంది. ఎస్ ఖచ్చితంగా యు మరియు క్యూ మధ్య ఉంచబడుతుంది. క్యూ టీ పైన ఉంచబడుతుంది. అప్పుడు క్రింది పెట్టెల్లో ఏది స్టాక్ యొక్క పై భాగంలో ఉంటుంది అని అంటున్నాడు. ఒకసారి చూడండి, ఎన్ని 6 బాక్సెస్ కదా, 1 2 3 4 5 6 ఇంతే. ఇప్పుడు దీంట్లో మనం ఒకసారి తీసుకుంటే ఏమన్నాడు, 3 బాక్సెస్ ప్లేస్డ్ బిట్వీన్ టీ అండ్ పి అట. సో ఒకవేళ ఇక్కడ టీని తీసుకుంటే 1 2 3 బాక్సెస్ ఉన్నాయి, ఇక్కడ పీని తీసుకోవచ్చా, తీసుకోవచ్చు. ఇట్లనే ఎందుకు తీసుకున్నామనంటే ఆర్ ఈజ్ ప్లేస్డ్ ఇమీడియట్లీ అబోవ్ పి. ఇక్కడ ఆర్ అనేది పీకి ఇమీడియట్లీ అబోవ్లో ఉంది. ఓకే, రైట్. ఒకవేళ మనము ఇంకొకలాగా తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏం వర్కౌట్ కాదు అని అంటే క్యూ ఈజ్ ప్లేస్డ్ అబోవ్ టీ అన్నాడు కదా, టీకి అబోవ్ క్యూ ప్లేస్ అయి ఉంది. ఎస్ ఈజ్ ప్లేస్డ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ యూ అండ్ క్యూ. సో యూకి క్యూకి మధ్యలో ఎస్ ఉంది అని చెప్పేసి అన్నాడు. ఇది అరేంజ్మెంట్. ఒకవేళ టీని పైన కూడా తీసుకోవచ్చు కదా సార్ ఈ ప్లేస్లో అని మనకు డౌట్ వస్తుంది. అప్పుడు ఈ స్టేట్మెంట్ వర్కౌట్ కాదు, ఈ స్టేట్మెంట్ వర్కౌట్ కాదు. అప్పుడు ఏమవుతుంది, టీకి పైన క్యూ ఇక్కడ వస్తుంది, ఇక్కడ క్యూ వస్తే క్యూకి యూకి మధ్యలో ఎస్ ఉండాలి, కానీ ఆల్రెడీ మధ్యలో టీ వస్తుంది కదా, టీ వస్తుంది కాబట్టి అరేంజ్మెంట్ అది ఫాల్స్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు మనకు అడిగింది ఏంటి, టాప్ మోస్ట్ ఎవరున్నారు అంటే ఆర్. సో కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, రైట్. ఇది 4 అండి, 3 4, ఇది ఆప్షన్ 4. ఓకేనా, డన్, క్లియర్. నెక్స్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, టీ ఈస్ ద హస్బెండ్ ఆఫ్ క్యూ అండ్ ద బ్రదర్ ఆఫ్ పి. ఎల్ ఈజ్ ప్యాటర్నల్ గ్రాండ్ మదర్ ఆఫ్ జే హూ ఈజ్ ఎ ఫీమేల్ అంటున్నాడు. పి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎస్. ఎం ఈజ్ ద సన్ ఇన్ లా ఆఫ్ ఎల్ హూ ఈజ్ మ్యారీడ్ టు ఎస్ అంటున్నాడు. టీ క్యూ యొక్క భర్త మరియు పి యొక్క సోదరుడు. ఎల్ జే యొక్క నాన్నమ్మ. జే అనేది అమ్మాయి. పి ఎస్ యొక్క కుమార్తె. ఎం ఎల్ యొక్క అల్లుడు మరియు ఎల్ ఎస్ను వివాహం చేసుకున్నాడు అంట. సో ఇప్పుడు ఒకసారి మనం అరేంజ్మెంట్ చూద్దాం. సో ఇక్కడ టీ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ క్యూ, టీ ఈజ్ హస్బెండ్ ఆఫ్ క్యూ అండ్ ద బ్రదర్ ఆఫ్ పి. ఇతను బ్రదర్ ఆఫ్ పి, పికి బ్రదర్ కూడా. ఎల్ ఈజ్ ద ప్యాటర్నల్ గ్రాండ్ మదర్ ఆఫ్ జే అంటున్నాడు. సో ఎల్ అనే పర్సన్ ప్యాటర్నల్ గ్రాండ్ మదర్ ఆఫ్ జే అంట. కాసేపు వెయిట్ చేద్దాం. పి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎస్ అంట. సో పి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎస్ అంటే ఎస్ ముందు జనరేషన్లో ఉంటారు. ఎం ఈజ్ ద సన్ ఇన్ లా ఆఫ్ ఎల్ హూ ఈజ్ మ్యారీడ్ టు ఎస్. ఎల్ అనే పర్సన్ ఎస్ని మ్యారేజ్ చేసుకున్నారు. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనం చూసినప్పుడు ఎల్ ఈజ్ ద ప్యాటర్నల్ గ్రాండ్ మదర్ అని చెప్పేసి అన్నారు కదా ఆల్రెడీ. ఇగో ఎల్ గ్రాండ్ మదర్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎస్ అనే పర్సన్ మేల్ పర్సన్. ఓకే, రైట్. సో ఎల్ ఈజ్ ద ప్యాటర్నల్ గ్రాండ్ మదర్ ఆఫ్ జే. ప్యాటర్నల్ గ్రాండ్ మదర్ అంటే నాన్నమ్మ అవుతుంది. అంటే ఇద్దరిట్లలో ఎవరికి ఆమెడ కూతురు అవుతుంది అని అంటే టీ యొక్క కూతురు జే అవుతారు. ఈవిడ ఫీమేల్ అని ఇచ్చింది కదా, రైట్.
మళ్ళీ ఇంకొక మాట చెప్పిండు, ఎం ఈజ్ ద సన్ ఇన్ లా ఆఫ్ ఎల్ అంట. ఎల్ యొక్క సన్ ఇన్ లా అంటే పి యొక్క హస్బెండ్ అవుతాడు, పి యొక్క హస్బెండ్ అవుతాడు, ఇట్లా ఉంటది. ఓకేనా, రైట్. ఇప్పుడు హౌ ఈజ్ ఎం రిలేటెడ్ టు టీ? ఎం అనే పర్సన్ టీకి ఏమవుతారు అంటున్నాడు, టీ వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్, సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఏమవుతాడు, బ్రదర్ ఇన్ లా అవుతాడు. సో బ్రదర్ ఇన్ లా, ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, డన్. సో ఇవి మనకు ఇక్కడ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి రీజనింగ్ మాక్ టెస్ట్ లోని క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.